ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వాటితో పచ్చళ్ళు తయారు చేసే పరిశ్రమలు, వాటితో ఈ కూరలు ఇవి కూడా ఉంటాయి కదా, కొన్ని రోజులు నిల్వ ఉండేటటువంటి అవి చేసుకోవచ్చు కదా. అవన్నీ కూడా చెయ్యాలి అన్న కమిట్మెంట్ ఉంటే 1,00,000 కనబడుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ ఎక్కువ పండే చోటు ఉంది, అసలు ఆనియన్ దొరకని చోటు ఉంది. కూరగాయలు ఎక్కువ పండే చోటు ఉంది, అసలు దొరకని ఏరియాలు ఉన్నాయి. ఇవి అక్కడికి షిఫ్ట్ చేయడం, అక్కడ వీటితో ఏం చేయాలి, బంగాళదుంపలు వచ్చే చోట లేకపోతే ఆనియన్తో దాన్ని ఏమంటారు చిప్స్ లాంటివి చేయొచ్చు. మన రాష్ట్రంలో ఫస్ట్ కావాల్సింది యువతకి మోటివేషన్. కాలేజీల దశ నుంచి వాళ్ళని ఇదివరకు, ఇప్పుడు మా చిన్నప్పుడు మేము సెలవులు వస్తే పనిచేసేవాళ్ళం. ఇప్పుడు విడి రోజుల్లో కూడా వీళ్ళు ఆ వీడియో గేమ్స్లోనూ సెల్ ఫోన్లో ఆటలాడుకుంటా కూర్చుంటున్నారు. అదే సందర్భంలో కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి ట్యూషన్స్ చెప్పుకుంటూనో ఏదో ఒక పని చేసుకుంటూనో బతికాం. ఇవాళ రోజున అది ఒక దాన్ని ఏంటి అసమర్థత కింద చూస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళలో చైతన్యం కావాలి. చంద్రబాబు లాంటి పెద్ద ఆయన అలాగ మోటివేట్ చేయాలి. ఏమయ్యా మీ పిల్లల్ని పని చేయించండి, పని అలవాటు చేయండి, పని సంస్కృతి అలవాటు చేయండి. అట్లాగే దేన్ని చులకనగా చూడొద్దు. ఓ ప్లంబర్ అంటే భుజాన్ని చెయ్యండి, ఒక ఎలక్ట్రీషియన్ అంటే భుజాన్ని చెయ్యండి, ఒక ఇంకొకళ్ళు పని చేస్తున్నారంటే భుజాన్ని చెయ్యండి. మన బిడ్డల్ని అట్లాగే తీసుకెళ్ళడం తప్పు లేదు. అదేమి ఇప్పుడు మన పిల్లలు వెళ్ళి విదేశాల్లోనేమో బట్టలు ఉతకొచ్చు, లేకపోతేనేమో దాన్ని బాత్రూమ్లు గడగచ్చు. అదే ఇక్కడికి వస్తేనే వాళ్ళని చులకనగా మాట్లాడతాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ పేరుతో వెళ్ళి ఎంత మంది ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు సార్. పేరుకి వెళ్ళేది డ్రైవింగ్, అక్కడ బట్టలు ఉతికి గిన్నెలు కడుగుతున్నారు. చాలా మంది ఓపెన్ గా పెడుతున్నారు, మా దుస్థితి ఇక్కడికి వచ్చి మీరు చేస్తామని చెప్తున్నారు. అందులో ఏం లేదు వాళ్ళు కూడా. అదే ఇక్కడ చేస్తే ఏంటి, ఇక్కడ చేస్తే మనం చులకనగా చూస్తున్నామన్న ఫీలింగ్, దాన్ని పోగొట్టాలా. అది పోగొట్టాలంటే మనం ఏదో మాట్లాడితేనే వీడియోలు చేస్తే రాదు. బాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అది చూసి మిగతా పార్టీల వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎక్కడ ఎందుకు నేను ఇదివరకు బాగా స్టోరీలు కూడా చేశాను. నాకేంటంటే అట్లాంటి ఎంకరేజ్ చేయడం ఇష్టం. ఇప్పుడు మీకు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే దారిలో ఆ రేవేంద్రపాడి యువతల ఇది ఉంటది, నంది వెలుగు, అక్కడ ఇదే మన కాదు, అక్కడ మెయిన్ రోడ్డు మీదన ఫ్లైఓవర్ ఉంటది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంటది. అక్కడ ఆడపిల్లలు పొద్దు నుంచి సాయంత్రం దాకా పూల మాలలు కట్టి అమ్ముతా ఉంటారు. అది ఇప్పుడు పెద్దవాళ్ళు కనబడుతున్నారు, పిల్లలు కనబడుతున్నారు. ఇదివరకు ఏంటి, వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పూలు కొయ్యటం, తర్వాత మాలలు కట్టడం, తెచ్చి అమ్మటం. తల్లులు వీళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలో పూలు కోసుకొచ్చేసేసి, పూలు పొద్దున పూట్ల పిల్లలే కోసుకొచ్చేసి స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లులు ఈ లోపు మధ్యాహ్నం వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి